దీనివల్ల మొత్తం 81 చిన్న చతురస్రాలు పదాలు ఏర్పడతాయి. శక్తి మండలాలు జోనింగ్. ఈ 81 గడులను 3 శక్తి మండలాలుగా విభజించవచ్చు. బ్రహ్మవీధి మధ్యభాగంలో 8 గడులు 3x3. ఇది బ్రహ్మస్థానం. ఇది వాస్తుపురుషుడి నాభి లేదా బొడ్డు భాగాన్ని సూచిస్తుంది. ఇక్కడ అత్యంత శక్తివంతమైన మర్మస్థానాలు ఉంటాయి. దేవవీధి బ్రహ్మస్థానం చుట్టూ ఉండే 24 గడులు. పైశాచ వీధి ఇంటి చివరలో ప్రహరీ వైపు ఉండే 32 గడులు. మహామర్మస్థానాలు ఎక్కడ ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాం. ప్రాచీన గ్రంథాల ప్రకారం మొత్తం 9 మహామర్మస్థానాలున్నాయి. ఇవి 6 ప్రధాన కర్ణరేఖలు ఒకదానికొకటి ఖండించుకునే చోట ఏర్పడతాయి. 6 ప్రధాన వంశరేఖలు ద 6 వైటల్ వంశాస్. ఈ రేఖలు ఇంటికి ధమనుల వంటివి. ఇవి నిర్దిష్ట దేవతల స్థానాలను కలుపుతాయి. ఈశాన్యం నుండి నైరుతి వరకు. ఈశాన్య మూల సిఖీ నుండి నైరుతి మూల పితృ వరకు గీసే ప్రధాన కర్ణరేఖ. వివరణ: ఈశాన్య మూల సిఖీ నుండి నైరుతి మూల పితృ వరకు గీసే ప్రధాన కర్ణరేఖ. ప్రాముఖ్యత: ఇది వాస్తుపురుషుడి వెన్నెముక వంటిది. దీనిని కర్ణసూత్రం అంటారు. ఇది అత్యంత ముఖ్యమైన రేఖ. ఉత్తర ఈశాన్యం నుండి పశ్చిమ నైరుతి వరకు. ఉత్తరం వైపున ఉన్న అదితి దేవత స్థానం నుండి పడమర వైపున ఉన్న సుగ్రీవ దేవత స్థానం వరకు గీసే రేఖ. తూర్పు ఈశాన్యం నుండి దక్షిణ నైరుతి వరకు. వివరణ: తూర్పు వైపున ఉన్న జయంత్ స్థానం నుండి దక్షిణం వైపున ఉన్న భృంగరాజు స్థానం వరకు గీసే రేఖ. ఆగ్నేయం నుండి వాయువ్యం వరకు. వివరణ: ఆగ్నేయం అగ్ని లేదా రోగ నుండి వాయువ్యం వాయువు లేదా అనిల్ వరకు గీసే రేఖ. ఉత్తరం నుండి దక్షిణం వరకు. వివరణ: ఉత్తరంలో ముఖ్య నుండి దక్షిణంలో భృశ వరకు ఇంటి మధ్యలో నిలువుగా వెళ్లే రేఖ. వాయువ్యం నుండి నైరుతి వరకు. వివరణ: వాయువ్యంలోని శోష నుండి నైరుతి లేదా దక్షిణంలో వితథ వరకు వెళుతుంది. 9 మహామర్మస్థానాలు శరీర భాగాలతో పోలిక. ఈ రేఖలు బ్రహ్మస్థానం మధ్యభాగంలో ఖండించుకున్నప్పుడు 9 బిందువులు ఏర్పడతాయి. వీటిని వాస్తుపురుషుడి శరీర భాగాలతో పోల్చారు. వాస్తుపురుషుడి అవయవం: 1 ఇంటి సరిగ్గా మధ్యలో హృదయం లేదా గుండె లేదా బ్రహ్మనాభి. 2 మధ్యలో నుండి ఈశాన్యం వైపు తల లేదా కుడిభుజం.